ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునామన మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిలు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనాన్ని ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి యొక్క ఈ భాగాన్ని బట్టి మనం అనేక దినముల నుంచి ఈ విషయాల్లో అనేక మందిని గురించి మనం చూస్తూ వచ్చినాం. గత దినాలలో కూడా దేవుని దాసుడైనటువంటి యొక్క దావీదు గారు మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో దేవుని దాసుడు సెలవిచ్చినటువంటి విధంగా దేవుని దాసుని ద్వారా తెలియజేయబడిన యొక్క వచనాన్ని ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మనం తలస్తూ ఉన్నాం. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయము మొదటి వచనములో, తరువాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఎలాగూ సెలవిచ్చను, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకి గనుక ఈ పని గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరంలో కావలసినటువంటి మందిరం. గమనించండి, భాగంలో మొదటి భాగముగా రాజైనటువంటి దావీదు గారు ఈ విధంగా సెలవిస్తున్నాడు. దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయం గలవ బాలుడే, కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకి గనుక ఈ పని గొప్పది. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక. గమనించండి, కట్టబోయేటువంటి ఆలయం. ఇది మన ఆలయాన్ని గురించి ఒక మాట చూడాలని తలస్తున్నాను. కట్టబోయేటువంటి యొక్క ఆలయము అది మనుషునికి కాదు, అది దేవుడైన యెహోవాకే గనుక ఈ పని గొప్పది. పనులన్నిటిలో కూడా దేవుని యొక్క ఆలయం యొక్క పని గొప్పది అని చెప్తున్నాడు. ఎందుకు గొప్పది? ఎన్నో కట్టడాలు కట్టగలం కదా, మనకు డబ్బులుంటే, మనకు ఆస్తి ఉంటే, మనం కోరుకున్నటువంటి విధంగా మన ఇళ్లను మనం కట్టుకోగలం. కానీ దేవునికి ఆలయముగా కట్టడం అనేది అది గొప్ప పని. అన్ని పనులు అందుకనే అంత సులభంగా అది కట్టేది కాదు, కట్టడము కాదు, కుదరదు, రాదు. కాబట్టి ఆలయము, గమనించండి, ఏంటిది ఈ ఆలయము? దేవుని దాసుడు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిచ్చిన రీతిగా దేవుని ఆలయము అనేటువంటి విషయానికి వస్తే, కట్టబోయేటువంటి ఆలయము దేవునికి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలయము ఏంటి? పనులన్నింటిలో గొప్పది ఏంటిది అని అంటే, దేవుని దాసుడు యొక్క పౌలు గారు ఈ విధంగా దేవుని దాసుడు తెలిపిస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నారని మీరు ఎరగారు. గమనించండి, దేవుని ఆలయము గొప్పది, అది అంత సులభంగా కట్టేది కాదు, అది మనుషులు ఒకవేళ దాన్ని ప్రయత్నం చేసినా కుదరదు. కాబట్టి ఎందుకు అంత గొప్పది అని అంటే, ఏంటిదా గొప్పతనం అంటే, మీరు దేవుని ఆలయము. గమనించండి, మీరు అంట. ఎవరు దేవుని ఆలయము అంటే? మనుషులు కట్టుకునే కట్టడాలు ఈజీ కట్టుకోవచ్చు, కానీ మనము ఒకవేళ సంఘము కావచ్చు, వ్యక్తిగతంగా మనము దేవుని ఆలయంగా కట్టబడాలంటే ఇది ఎంతో క్రయంతో కూడింది, కష్టంతో కూడింది, చాలా రిస్క్తో కూడింది. అందుకనే మీరు అంటాడు. కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి పౌలు చెప్తున్న మాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఆలయంలో ఎవరుంటారంటే మనుషుడు కాదు. అంటే మనుషుడు అంటే, ఒక మాట చెప్పాలంటే త్వరగా అర్థం కావడానికి, శరీర కార్యములు మనుషులు అంటే నేను, పౌలు అంటాడు, నేను కాదు అంటాడు. కాబట్టి మన ఆలయములో అందుకనే దేవుని బిడ్డలముగా మనము దేవునికి ఆలయము. అందుకనే దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో నివసించే మీరు అడిగారా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ విధంగా పౌలు సెలవిస్తూ వచ్చినారు. 16-18 2వ కొరింథీ 6:16. దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నారనియు
అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. గమనించండి, మీరు దేవుని ఆలయము లేక జీవము గల దేవుని సంఘం, దేవుని బిడ్డలుగా గమనించండి. దేవుని యొక్క ఆలయం మనం, దేవుని యొక్క ఆలయం. కాబట్టి నీవు నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం, ఇదే భాగంలో మరొక మాట కూడా మీకు తెలియజేయాలని తలస్తూ ఉన్నాం. గమనించండి, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ భాగాలను అనుసరించి 2 విషయాలు నేను మీ ముందుకు తేవాలని తెలుస్తున్నాం, ఆశపడుతూ ఉన్నాం. మొదటిది, మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయము. ఆలయం అనే మాట గుర్తుపెట్టుకోండి. ఏంటిది ఇప్పుడు ఆలయం అనంటే, వ్యక్తిగతంగా రక్షించబడే ప్రతి వ్యక్తి యొక్క హృదయము కావచ్చు, దేహము కావచ్చు, దేవుని ఆలయము. గమనించండి, అందుకని ఆలయం కంటే ఈ ఆలయము విలువైనటువంటిది. ఈ ఆలయం కట్టడం కష్టము. ఏది? మనము దేవుడు మనలో నివసించే విధంగా ఈ ఆలయాన్ని సిద్ధం చేయాలంటే, ఈ దేహాన్ని, ఈ హృదయాన్ని సిద్ధం చేయాలి. సిద్ధం చేయాలంటే ఏం కావాలి అని అంటే, దేవుడు నివసించే విధంగా ఉండాలి. అందుకని బైబిల్లో రాయబడిన మాట, దేవుని ఆలయము ఎట్లాంటిది అని అంటే అది పరిశుద్ధమైనటువంటిది. పరిశుద్ధమైనటువంటి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాటలు మనకు తెలిసే విషయాలని. అందుకని దేవుని ఆలయం ఏమై ఉంటుందంటే పరిశుద్ధమైనటువంటిది. మానవుడు అపరిశుద్ధుడు, ఎన్నో అపరిశుద్ధమైన కార్యములలో జీవించేటువంటి వ్యక్తి. అందుకొరకనే గమనించండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17 ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం అంటే పరిశుద్ధమైనటువంటిది. కాబట్టి అపరిశుద్ధమైనటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు భూలోకంలోనికి పంపి మన పాపములకు రావడానికి శిక్ష అంతా తీసివేసి ఆ సిలువలో బలైపోయి చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తలకు ముళ్ళ కీటం, ప్రక్కలో బల్లెంతో పొడవబడి ఆఖరి బొట్టు వరకు తన యొక్క పుణ్యరక్తాన్ని కార్చి తన రక్తం ద్వారా యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేయనని 1 యోహాను పత్రిక 1:8-9 నుంచి రాయబడ్డట్టు, మన పాపములు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్తమైన దుర్నీతి మనల్ని పవిత్రులుగా చేయను అని. అపవిత్రమైన మనలను, అపరిశుద్ధమైన మనలను, అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్టు మార్క్స్ వార్త 7:20-21 ఉన్నట్టుగా మన హృదయంలో లేక మన ఆలయములో మన దేహంలో ఉన్నటువంటి కార్యాలు అవన్నీ కూడా లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుంచి బయలు వెళ్ళినదే మనుషుని అపవిత్రపరుస్తుంది. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుంచి జారత్వం, దొంగతనం, ఇవన్నీ కూడా ఇవి మనుషుల కార్యాలు. ఈ పాపపు కార్యాలన్నీ కూడా ఈ దేహములో నిండుకొని ఉన్నాయి ప్రతి ఒక్కరిలో. అందుకొరకనే ఇవి తీసివేయబడాలి. అప్పుడే మనం పరిశుద్ధమైనటువంటి కాలయంగా, ఎప్పుడో మన పాపములను మనం ఒప్పుకున్నాడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. ఇప్పుడు ఏమైపోయింది? దేహము అనేటువంటి ఆలయము, ఈ హృదయం అనేటువంటి ఆలయం పవిత్రమైపోయింది. ఇప్పుడు ఈ ఆలయంలో దేవుడు ఏ విధంగా నివసిస్తాడంటే ఆత్మ ద్వారా అంట. ఆత్మ ద్వారా 16వ మీరు దేవుని ఆలయమైనారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి, దేవుడు నివసించాలంటే ఆయనకు ఆలయం కావాలి. ఏ ఆలయము అనంటే ఈ ఆలయంలో కాదు. యెషయా గ్రంథం 66 అంటాడు, మీరు నా కొరకు నిర్మించేటువంటి ఆలయం ఏ పాటిది అని అంటాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో గమనించండి, 17వ అధ్యాయంలో దేవుని దాసుడు పౌలు గారు అంటాడు 24వ లేక 23లో గమనించండి, హస్తకృత్యం ఉన్నటువంటి ఆలయములో ఆయన నివసించడు. కాబట్టి గమనించవాలి, తెలియని జగత్తును అందరినీ 17వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడిన మాటలు మీరు చదువుకోండి. ఎందుకనంటే దేవునికి హస్తకృత్యం ఆలయముల్లో దేవుడు నివసించడు. దేవునికి కావాల్సింది ఏంటంటే మన హృదయమే ఆయనకు ఆలయము. మన హృదయమే
మన దేహమే ఆయనకు ఆలయం కాబట్టి మనము ఏ విధంగా ఆయనకు సిద్ధపరచాలంటే దేవుడు నివసించేటువంటి విధంగా మనము నివసించిన 24 వచనం, జగత్తును అందలి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశముకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములు ఆయన నివసించాడు. మరి ఏ ఆలయంలో ఉంటాడు దేవుడు? చాలాసార్లు మనం ఈ ఆలయాన్ని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకని ఈ ఆలయం కంటే ముఖ్యమైన ఆలయము, దేవుడు నివసించే ఆలయం ఏంటంటే మన దేహము, మన హృదయంలో ఆయన ఉంటాడు. రెండో విషయం ఏంటంటే మీరు దేవుని ఆలయం. మీరు అన్నాడంటే సంఘము మనం ఎక్కడ ఉంటున్నామో, ఏ సంఘములో మనం జీవిస్తూ ఉన్నామో, పని చేస్తున్నామో, మనం ఉండేటువంటి సంఘము కూడా అంటే దేవుని ప్రజలు కూడా దేవుని ఆలయము, ఒక ఆలయము. వ్యక్తిగతంగా మనము ఒక ఆలయము దేవునికి. రెండవది మన కుటుంబం కూడా కావచ్చు, కుటుంబం కూడా. అంతేకాదు మనం నివసించేటువంటి సంఘము, ప్రజలు కూడా దేవుని ఆలయం. అందుకని ఈ ఆలయం ఏ విధంగా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఈ ఆలయం కొరకు, ఈ కట్టడం కొరకు ఎవరు కట్టేది అని అంటే నీకు నీవు కాదు. ఈ పని గొప్పది. ఎవరు కడుతున్నారు అంటే ఆత్మీయంగా దేవుడు కడుతున్నాడు. దేవుడు, అందుకనే ఆ మాటలో రాయబడి మాట, మీరు ఆయనకు ఆలయం కాబట్టి దేవుడు ఈ యొక్క ఆలయాన్ని కట్టించేవాడుగా ఉంటాడు. అంటే అట్లా పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం కావాలంటే కట్టబడడం అనేది మనకెంతో అవసరమైనటువంటి ఒక విషయం. కాబట్టి మాటలు జ్ఞాపకం పెట్టుకుందాం. మీరు దేవుని ఆలయం. మీరంటే ఒకటి వ్యక్తిగతంగా మనము, మన దేహము దేవునికి ఆలయం. దేవుని ఆలయం ఎట్టుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే పరిశుద్ధత అనేది ఎంతో అవసరమైంది. రెండవది మీరు అన్నాడు. మీరంటే ఎవరు? దేవుని సంఘమా. మనము కూడా దేవుడు నివసించి మనలో, మన సంఘములో, జీవం కలిగినటువంటి సంఘములో దేవుడు నివసించే విధంగా మనం ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ఎవడైనా దీన్ని పాడు చేసిన ఎడల అంటే సంఘాన్ని పాడు చేస్తే అంటే రెండు విధాలుగా నష్టపోతాం. దేవుని సంఘాన్ని పాడు చేయడం అంటే నీకున్నటువంటి యొక్క అసూయ కావచ్చు, ఏదో దాన్ని బట్టి దేవుని సంఘం అంటే దేవుని ప్రజలను మనము నష్టపరిచిన ఎడల రెండు విధాలుగా నష్టపడుతున్నావు. నీవు నష్టపోతున్నావు. నీలో ఉంటే దురాశ, చెడాశ, నీ స్వార్థాన్ని బట్టి నీవు నష్టపోతున్నావు, పాడవుతున్నావు. రెండోది, నువ్వు దేన్ని పాడు చేస్తున్నావు? ఆ సంఘము పాడవుతుంది. అందుకని దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు ఈ ఆలయం కొరకు, లేక ఈ సంఘము కొరకు, ఈ మందిరం కొరకు ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఈ విషయాన్ని మనం ఎరిగి మన యొక్క శేష జీవితంలో దేవుని ఆలయము ఎవరు అనంటే వ్యక్తిగతంగా మనమే. రెండవది ఎవరంటే మనము చేసేటువంటి సేవ లేక సంఘము, దేవుని ప్రజలు కూడా ఆలయం. అందుకనే ఈ ఆలయంలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు నేను ఏ విధంగా ఆలయాన్ని కట్టుకుంటున్నాం, ఏ విధంగా మనము సిద్ధపరుస్తున్నాం. అందుకని అక్కడ రాయబడి ఉంది, కొరింథీ సంఘస్థులను గురించి చెప్పినటువంటి సందర్భంలో 6వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఇవన్నీ తర్వాత మీరు చదువుకోండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 18లో అంటాడు, జారత్వం దూరంగా పారిపోవుడి. మనుషులు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలపట ఉన్నది గాని జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ బట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో. గమనించండి, మన దేహము దేవుని ఆత్మ నివసించేటువంటి యొక్క విధంగా ఉండడానికి దేవుడు కొన్నాడు. అందుకనే ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని మన దేహములో, మన సంఘములో, మనలో దేవుడు ఉండగలడా, ఉన్నాడా, ఉండే విధంగా మనం జీవించాలి. ఇంకొక మాట కూడా చివరిలో 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఈ మాటలు రాయబడ్డాయి. నేను చదువుతున్నాను 16 నుండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనం జీవముగల దేవుని ఆలయమై ఉన్నాం. గమనించండి, దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువేడి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉన్నారని సర్వశక్తి గల. కాబట్టి సపరేటెడ్ పీపుల్స్, లోకములో నుంచి వేరైనా మనం, డినామినేషన్ నుంచి వేరైనా మనం,
పవిత్రంగా జీవించవలసిన వారంగా ఉంటున్నాం. అందుకొరకనే ఈ మాటలను మనం జ్ఞాపకం పెట్టుకొని, దేవుని ఆలయము గొప్ప పని అనంటే ఎందుకు గొప్పది అనంటే, ఇది అంత సులభంగా దేవుని కొరకు నివసించడానికి యోగ్యంగా ఉండలేదు. ఎందుకంటే దీంట్లో ఎన్నో అలవాట్లు, ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేయబడి తీసివేయబడాలి. అందుకని ఆత్మ చేత శరీర కార్యాలను తీసివేయబడి, చంపివేయబడి, ఆత్మీయ మందిరంగా మనం కట్టబడడానికి మనల్ని అప్పగించుకోవాలి పరిశుద్ధాత్మ దేవునికి. అప్పుడు ఆయన మనలను పరిశుద్ధమైనటువంటి దేవాలయముగా, నివాసముగా మనల్ని కడుతాడు. ఆయన నివసించే విధంగా ఆయన మనల్ని సిద్ధం చేస్తాడు. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని, మనము దేవుని ఆలయము, మనం నివసించే సంఘము జీవము గల సంఘము దేవుని ఆలయమని ఎరిగి ఆ విధంగా జీవిస్తాం. కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు. ఇంతవరకు ఎట్లా ఉన్నామో ఇప్పుడు మనం గమనించవలసిన విషయం అంటే, దేవుడు మన దేహములో, మనలో నివసించే విధంగా, మన సంఘములో ఉండే విధంగా మనము జీవిస్తాము. సిద్ధపడదాము. ఆత్మ ఆ విధంగా మనకు సహాయపడు నడిపించును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, బాగా దీవించమని ఇచ్చినందుకు మనం చెల్లిస్తే మనం ప్రాంచుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువు నామమున